ఫీచర్ గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం మరో 3 ఫీచర్లను నేర్చుకోబోతున్నాము. ప్రధానంగా కాల్ ఫస్ట్ అవైలబుల్ వాలంటీర్, స్పెషలైజ్ హెల్ప్ మరియు కమ్యూనిటీ స్టోరీస్. ఇతర BMyIS వినియోగదారులు ప్రచురించిన కథనాలను ఎలా చదవాలో మరియు మన స్వంత కథనాలను ఎలా సమర్పించాలో కూడా మనం నేర్చుకుంటాము. కాల్ ఫస్ట్ అవైలబుల్ వాలంటీర్ అనే యాప్లోని అతి ముఖ్యమైన ఫీచర్ని ముందుగా అర్థం చేసుకుందాం. మునుపటి ఎపిసోడ్లో పేర్కొన్నట్లుగా ఈ ఫీచర్ ఏదైనా సహాయం కోసం వాలంటీర్కు కాల్ చేయడం. దానిని వివరంగా పరిశీలిద్దాం. నేను ఇప్పుడు కన్నడను ప్రాథమిక భాషగా మరియు ఇంగ్లీషును ద్వితీయ భాషగా సెట్ చేశాను. మునుపటి ఎపిసోడ్లో వివరించిన విధంగా ఇది సెట్టింగ్లులో చేయవచ్చు. మీకు ఇంగ్లీషులో సౌకర్యంగా ఉంటే ఇంగ్లీష్ మాట్లాడే వాలంటీర్లు సులభంగా అందుబాటులో ఉంటారు. కాబట్టి తక్కువ నిరీక్షణ సమయం ఉంటుంది కాబట్టి దయచేసి ఆంగ్లాన్ని ప్రాథమిక భాషగా సెట్ చేయండి. మీకు ఇంగ్లీషు తెలియకపోయినా పర్వాలేదు, చింతించకండి. కన్నడ మాట్లాడే వాలంటీర్లు కూడా అందుబాటులో ఉన్నందున మీరు కన్నడను ప్రాథమిక భాషగా ఉంచుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వేచి ఉండే సమయం ఎక్కువ అవుతుంది. ఇంకా రాత్రి సమయంలో సులభంగా సహాయం పొందడం కష్టం. కాబట్టి మీకు ఇంగ్లీషు తెలిసి ఉంటే దయచేసి ఇంగ్లీషును ఎంచుకోండి. అయితే నేను కన్నడను నా ప్రాథమిక భాషగా ఉంచుకోవడానికి ఇష్టపడతాను. BMyIS యాప్ ఎలా పనిచేస్తుందో తనిఖీ చేయడానికి ఇప్పుడు మనం వాలంటీర్కి కాల్ చేద్దాం. మా ఇంట్లో ప్రస్తుతం లైట్ ఉంది కాబట్టి నేను టార్చ్ ఆన్ చేయను. మీ టార్చ్ను ఎలా ఆన్ చేయాలి లేదా దాన్ని ఆన్ చేయడంలో దృష్టిగల వాలంటీర్ మీకు ఎలా సహాయం చేయగలరో మొదటి ట్యుటోరియల్లో బోధించబడింది. ఈ ఫీచర్కి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ తగినంత వెలుతురు ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఒక వాలంటీర్ని పిలవబోతున్నాను మరియు వారు కూడా చూడగలరని నేను ఆశిస్తున్నాను. ముందు చెప్పినట్లుగా వాలంటీర్ మీ ఫోన్ రేర్ కెమెరా ద్వారా చూడగలరు. మీ రేర్ కెమెరా మీరు వాలంటీర్కు ఏది చూపించాలనుకుంటున్నారో దాని వైపు చూపాలి. రండి ఇప్పుడు వాలంటీర్కి కాల్ చేద్దాం. Talkback Call First Available Volunteer button. నేను ఇప్పుడు BMyIS యాప్ హోమ్ స్క్రీన్పై ఉన్నాను. కాల్ ఫస్ట్ అవైలబుల్ వాలంటీర్ అనే ఎంపికను మీరందరూ విన్నారని నేను ఆశిస్తున్నాను. మరొక్కసారి విందాము. నేను మొదట ఎడమవైపుకు స్వైప్ చేసి ఆపై కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback BMyIS Call First Available Volunteer button. మేము ఈ బటన్పై 2 సార్లు నొక్కిన వెంటనే కాల్ కనెక్ట్ అవుతుంది. నేను కాల్లో ఉన్నప్పుడు ఏమీ వివరించడం లేదు. దయచేసి శ్రద్ధగా వినండి. నేను సహాయం కోసం అడుగుతాను మరియు వారు నాకు సహాయం చేస్తారు. ఆ తర్వాత కాల్ని డిస్కనెక్ట్ చేస్తాను. డిస్కనెక్ట్ చేసిన తర్వాత నేను కాల్ని రేట్ చేయడానికి ఒక ఎంపికను పొందుతాను. నేను కాల్ని రేటింగ్ చేయకుండానే డిస్కనెక్ట్ చేస్తాను. నేను కాల్లో ఉన్నప్పుడు నేను ఏదైనా వివరించలేను కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి. Talkback BMyIS Call First Available Volunteer button. Talkback BMyIS using rear camera. Please wait for the first available volunteer. The following conversation using the app. యాప్ని ఉపయోగించి క్రింది సంభాషణ. వాలంటీర్ హలో. విద్యా హలో సార్, మీరు నా మాట వినగలరా? వాలంటీర్ అవును మేడం, చెప్పండి. విద్యా, ఈ పుస్తకం పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను. వాలంటీర్ పుస్తకాన్ని నిటారుగా ఉంచండి, ఫోన్ను వెనక్కి జరపండి. పుస్తకం పేరు అనుకరణ, ఒక నవల. విద్యా, చాలా ధన్యవాదాలు. అలాగే నా చేతిలో కరెన్సీ నోటు ఉంది. దాని డినామినేషన్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. వాలంటీర్ దయచేసి చూపించండి. అది ఒక 100 రూపాయల నోటు. విద్య ధన్యవాదాలు. వాలంటీర్ ధన్యవాదాలు. గుడ్ డే. Talkback End Call button. Talkback Cancel Call button.
Are you sure you want to cancel the call? No button. Yes button. Did you like your experience? Thanks for your call. నేను ఇప్పుడు కాల్ని రద్దు చేశాను. నేను కాల్ని రద్దు చేయాలనుకుంటున్నారా అని ఫోన్ అడుగుతున్నప్పుడు నేను కాల్ ముగించాలనుకుంటున్నాను కాబట్టి సరే అని నొక్కాను. ఇది ఇప్పుడు మన అనుభవాన్ని సమీక్షించమని అడుగుతోంది. నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback, please let us know if you had any problem during this call, be it either technical or personal. ఏవైనా సమస్యలు ఉంటే మనం దానిని వారికి తెలియజేయవచ్చు. నేను ఇప్పుడే స్వైప్ చేస్తాను. Talkback, your feedback is not shared with any other participant. It helps us to improve Be My Eyes for everyone. మనం ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే దానిని పంచుకోవచ్చు. మీ అభిప్రాయం ఇతరులతో పంచుకోబడదు. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, I experience problems button. మనం దీనిపై డబుల్ ట్యాప్ చేయవచ్చు. కానీ నేను ఎటువంటి సమస్యని ఎదుర్కోలేదు కాబట్టి నేను దానిని నొక్కడం లేదు. నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback, I had a good call button. ఐ హ్యాడ్ ఏ గుడ్ కాల్ బటన్ కోసం కుడివైపుకు స్వైప్ చేద్దాం. నేను దీన్ని డబుల్ ట్యాప్ చేస్తాను. ఇవన్నీ అందుబాటులో ఉన్న ఆప్షన్లు. Talkback, did you review your experience? Thanks for your call. మీరు మీ రివ్యూను సమర్పించిన తర్వాత మీరు 2 నుండి 3 సెకన్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. కాల్ సజావుగా ఎలా సాగిందో మీరు ఇప్పుడే విన్నారు. మీరు ఎదుర్కొనే ఏవైనా సమస్యల కోసం మీరు బీ మై ఐస్ యాప్ నుండి ఈ విధంగా కాల్ చేసి సహాయం పొందవచ్చు. నేను కన్నడను ప్రాథమిక భాషగా ఎంచుకున్నాను కాబట్టి నేను కొంత సమయం వేచి ఉండవలసి వచ్చింది. మనం ఖచ్చితంగా కన్నడలో సహాయం పొందగలము. ఏది ఏమైనప్పటికీ ఇంగ్లీషు గ్లోబల్ లాంగ్వేజ్ మరియు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే భాష కాబట్టి త్వరిత ప్రతిస్పందన కోసం ఆంగ్లాన్ని ప్రాథమిక భాషగా సెట్ చేయడం మంచిది. మనం ఇప్పుడు తదుపరి ఫీచర్కు వెళ్దాం. Talkback, specialized help button. మీరు కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు మీరు స్పెషలైజ్ హెల్ప్ అనే ఎంపికను పొందుతారు. గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ డిసెబిలిటీ అసిస్టెన్స్కు సంప్రదించడానికి ఈ ఫీచర్ మనకు సహాయపడుతుంది. మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి నేను ఈ ఆప్షన్ గురించి మాట్లాడిన మొదటి ట్యుటోరియల్కు వెళ్ళండి. నేను ఇప్పుడు ఈ ఫీచర్లో అందుబాటులో ఉన్న అన్ని విభిన్న ఆప్షన్లను మీకు చూపుతాను. నేను ఇప్పుడు స్పెషలైజ్ హెల్ప్ పై 2 సార్లు నొక్కండి. Talkback, specialized help, navigate up button. కుడివైపుకి స్వైప్ చేస్తూ ఉండండి మరియు ఆప్షన్లను వినండి. Talkback, specialized help. About. Technical 3 of 3 in list of 3 items. 2 ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అబౌట్ మరియు టెక్నికల్. నేను ఇప్పుడు వివరణ కోసం అబౌట్ బటన్ పై 2 సార్లు నొక్కండి. ముందుగా ఎడమవైపుకు స్వైప్ చేద్దాం. Talkback, about specialized help. నేను ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తాను. Talkback, Be My Eyes. Expert support through Be My Eyes. Specialized help allows you to connect directly to support and customer support representatives of Be Like My Eyes. Connect to volunteers. Google Eyes Be My Video just like Be Like My Eyes volunteers, and specialized help is free and unlimited. మేము ఎల్లప్పుడూ బీ మై ఐస్ ఒక గొప్ప సంఘంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. సహాయం కోరే కంపెనీలు ఉంటే వారిని బోర్డులోకి తీసుకురావాలని కోరుకుంటే దయచేసి మాకు తెలియజేయండి. మా ప్రత్యేక సహాయ విభాగంలో వారిని చేర్చడానికి మేము మా వంతు కృషి చేస్తాము. అబౌట్ ఆప్షన్ అందించిన వివరణను మీరందరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేయడం ద్వారా కొనసాగిస్తాను. Talkback, specialized help about. Technical 3 of 3 in list 3 items. నేను ఇప్పుడు టెక్నికల్ పై 2 సార్లు నొక్కండి. Talkback, technical. Navigate up button. Technical. About. Microsoft Open 2 of 4 in list for items.
This button helps us to understand which items are closed and which are open. Here Microsoft is open. ఏ ఐటెంలు మూసివేయబడ్డాయి మరియు ఏవి తెరిచి ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఈ బటన్ మనకు సహాయపడుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ తెరవబడింది. నన్ను కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. Talkback. Google closed 3 of 4. మీరు విన్నట్లుగా గూగుల్ మూసివేయబడింది మరియు మైక్రోసాఫ్ట్ తెరవబడింది. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback. Be My Eyes closed for a 4. మనం బీ మై ఐస్ అని పిలుస్తాము, కానీ అది ఇప్పుడు మూసివేయబడింది. నన్ను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. Talkback. Sound of no more options. ఇవి మాత్రమే అందుబాటులో ఉన్న ఆప్షన్లు. ఇప్పుడు మనం మూసివేయబడిన అప్లికేషన్లపై క్లిక్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. ఎడమవైపుకు స్వైప్ చేద్దాం. Talkback. Google closed 3 of 4. గూగుల్ క్లోజ్ అయిందని అంటున్నారు. ఇప్పుడు నేను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తాను. Talkback. Be My Eyes navigate up button. నన్ను కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. Talkback. Google. Contact the Google Disability Support Team for questions on assisted learning accessibility features of Google products. కుడివైపు స్వైప్ చేయండి. Talkback opens at 1:30 p.m. నేను కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు అది ప్రస్తుతం మూసివేయబడిందని మరియు మధ్యాహ్నం 1:30 గంటలకు తెరవబడుతుందని చెబుతుంది. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback. Info. సమాచారం. Talkback. Opening hours supported language is English. గూగుల్ సపోర్ట్ చేసే ఏకైక భాష ఇంగ్లీషు కాబట్టి మనం ఇంగ్లీషులోనే మాట్లాడాలి. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback. Call Google button disabled. కాల్ గూగుల్ నిలిపివేయబడింది. నన్ను ఎడమవైపుకు స్వైప్ చేసి ఇన్ఫోపై 2 సార్లు నొక్కండి మరియు ఏమి జరుగుతుందో చూద్దాం. Talkback. Calling up info. Info web view. Google's mission is to organize g.co/disability first stop. By connecting to Google's disability support team, you agree to our. నేను కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు అది ప్రస్తుతం మూసివేయబడిందని మరియు మధ్యాహ్నం 1:30 గంటలకు తెరవబడుతుందని చెబుతుంది. కుడివైపుకి స్వైప్ చేద్దాం. మీరు గూగుల్ గురించిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు నన్ను వెనక్కి వెళ్ళనివ్వండి. Talkback. Be My Eyes. Info. నన్ను ఎడమవైపుకు స్వైప్ చేయనివ్వండి. Talkback. Closed. Opens 1:30 p.m. ఇది ఇప్పుడు మూసివేయబడింది మరియు మధ్యాహ్నం 1:30 గంటలకు మాత్రమే తెరవబడుతుంది. మైక్రోసాఫ్ట్ ఓపెన్ అయినందున దానిపై క్లిక్ చేయండి. నేను క్రిందికి స్వైప్ చేస్తాను మరియు వెనుకకు వెళ్ళడానికి వెంటనే ఎడమవైపుకి స్వైప్ చేస్తాను. Talkback. Technical navigate up button. Technical. నేను ఇప్పుడు టెక్నికల్ ట్యాబ్లో ఉన్నాను. నేను కుడివైపుకి స్వైప్ చేస్తే అది మైక్రోసాఫ్ట్కి వెడుతుంది. Talkback. Microsoft. నన్ను 2 సార్లు నొక్కనివ్వండి. Talkback. Be My Eyes navigate up button. The Microsoft Disability. ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ గురించి చదువుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback. Info. Supported language English. మైక్రోసాఫ్ట్లో ఇంగ్లీష్కు మాత్రమే మద్దతు ఉంది. మనం కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback. Call Microsoft button. మీరు బీ మై ఐస్లో వాలంటీర్లను పిలిచే విధంగానే మీరు మైక్రోసాఫ్ట్కి కాల్ చేయవచ్చు. స్టెప్స్ సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి. అదే రేర్ కెమెరా ఇక్కడ కూడా ఉపయోగించబడుతుంది. నేను ఇప్పుడు కాల్ చేయబోవడం లేదు. ఇవి ప్రత్యేక సహాయంలో ఎంపికలు. మనం ఇప్పుడు వెనక్కి వెళ్దాం. Talkback. Technical. Microsoft Open 2 of 4 items. మళ్ళీ వెనక్కి వెళ్దాం. Talkback. Specialized help. Technical 3 of 3 in list of items. Navigate specialized help.
మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం ఎందుకంటే మనం ఒకేసారి ఒక్క స్క్రీన్ మాత్రమే వెనక్కి వెళ్ళగలం. మీరు క్రిందికి వెళ్లి ఎడమవైపుకి స్వైప్ చేయాలి. TalkBack Be My Eyes Specialized Help button. కాబట్టి ఇప్పుడు మీరు సెట్టింగ్లు, కాల్ ఫస్ట్ అవైలబుల్ వాలంటీర్ మరియు స్పెషలైజ్ హెల్ప్ ఫీచర్ల గురించి తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని స్టోరీస్ ట్యాబ్కు తీసుకెళ్తాను. TalkBack Selected Home. నేను హోమ్ స్క్రీన్పై కుడివైపు స్వైప్ చేస్తాను. TalkBack Stories. దానిపై రెండుసార్లు నొక్కండి. TalkBack Stories. Selected Community Stories. కథలు చదవడం మనందరికీ ప్రేరణను అందిస్తుంది. కథనాలు వారానికి ఒకసారి అప్డేట్ చేయబడతాయి. ఇక్కడ వాలంటీర్లు మరియు విజువల్లీ ఛాలెంజ్ ఇద్దరూ బీ మై ఐస్ని ఉపయోగించి వారి అనుభవాల కథనాలను పంచుకోవచ్చు. కుడివైపుకి స్వైప్ చేసి వివరాలను చూద్దాం. TalkBack Settings Community Stories About. మీరు అబౌట్ బటన్పై రెండుసార్లు నొక్కితే మీకు స్టోరీస్ ఫీచర్ గురించిన వివరాలు అందుతాయి. మీరు అబౌట్ ఆప్షన్పై రెండుసార్లు నొక్కడం ద్వారా దీన్ని మీరు తర్వాత తనిఖీ చేయవచ్చు. నేను ఇప్పుడు దీన్ని చేయడం లేదు. నేను మరొక కుడి స్వైప్ చేస్తున్నాను. TalkBack Tell Us Your Story. ఇప్పుడు అది టెల్ అస్ యువర్ స్టోరీ అని ఉంది. దీన్ని రెండుసార్లు నొక్కండి. TalkBack Tell Us Your Story. We would love to hear about your experiences about the app. కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Be My Eyes is all about small acts of kindness. దయచేసి ఈ ఫీచర్ యొక్క వివరాలను మీ స్వంతంగా అన్వేషించండి. మీ కథనాన్ని రికార్డ్ చేయాలనుకుంటే మీరు దీన్ని చేయవచ్చు. TalkBack Tell Us Your Story out of list. దీని తర్వాత మీరు కుడివైపు స్వైప్ చేస్తే మీరు వినగలిగే కథనాల జాబితా మీకు లభిస్తుంది. కథ శీర్షికపై రెండుసార్లు నొక్కడం ద్వారా మీరు మొత్తం కథనాన్ని చదవవచ్చు. TalkBack. మీరు వినడానికి చాలా కథలు అందుబాటులో ఉన్నాయి. మీరు కుడివైపుకి స్వైప్ చేస్తూ ఉంటే అది కథల శీర్షికను చదువుతుంది. మీరు కథ టైటిల్పై రెండుసార్లు నొక్కితే మీరు కథను వినవచ్చు. TalkBack Play a Story. TalkBack Play a Story. ఇవన్నీ స్వచ్ఛంద కథనాలు. మీరు ఈ కథనాలను వినాలనుకుంటే కథల శీర్షికపై రెండుసార్లు నొక్కండి. ఈ విధంగా మీరు ఇప్పటికే ఉన్న కథనాలను వినవచ్చు లేదా మీ స్వంత కథనాన్ని సమర్పించవచ్చు. ఇప్పుడు మనం బీ మై ఐస్ ట్యుటోరియల్ ముగింపుకు చేరుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం కాల్ ఫస్ట్ అవైలబుల్ వాలంటీర్, స్పెషలైజ్ హెల్ప్ మరియు కమ్యూనిటీ స్టోరీ ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకున్నాము. మీరు బీ మై ఐస్ అప్లికేషన్ ట్యుటోరియల్ని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. రాబోయే ట్యుటోరియల్ కోసం నాతో చేరండి. ధన్యవాదాలు మరియు వీడ్కోలు.